ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వేములకోటలో 9 నెలల క్రితం అత్తను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడు 2023వ సంవత్సరంలో భార్యపై అనుమానం పెంచుకుని హత్య చేసి తర్వాత అత్తను హత్య చేశాడు. 9 నెలల పాటు నిందితుడు తప్పించుకుని తిరిగినట్లుగా డీఎస్పీ నాగరాజ్ తెలిపారు. అత్త వల్లే భార్యను హత్య చేయవలసి వచ్చిందని భావించి నిందితుడు అత్తను హత్య చేసినట్లు తెలిపారు. రేళ్ల సీను అనే ఒక వ్యక్తి వేములకోట అనే విలేజ్లో తన భార్య అయినటువంటి సునీత అనే అమ్మాయిని 2023 మార్చి ప్రాంతంలో భార్యని అనుమానించి ఒక రోకలి బండ తీసుకొని విచక్షణ రహితంగా కొట్టి చంపేసి పరారైనప్పుడు మార్కాపూర్ పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. కొంతకాలం జైల్లో ఉండిన తర్వాత వచ్చిన తర్వాత నా సంసారం నాశనం చేసింది మా అత్తయ్య నారాయణమ్మ అనే ఆమెను. సో ఆల్రెడీ నేను నా భార్యను చంపుకున్నాను, ఆ కాపురం సరిగా లేదు, మళ్ళా కూడా ఈ అత్తను కూడా భూమి మీద లేకుండా చేయాలని ఒక పథకం వేసుకొని 2024 జూన్లో వాళ్ళ అత్త అమలకోటలో సొంత ఇంట్లో నిద్రపోతూ ఉంటే ఒక ముడ్డుగతి తీసుకొని మళ్ళా విచక్షణారహితంగా నరికేసి పరారైపోవడం జరిగింది. ఇప్పటికీ పరారయ్యి సుమారుగా 9 నెలలుగా వస్తుంది. ఇది మార్చి మళ్ళా అది ఇన్సిడెంట్ జరిగి జూన్